వైఎస్ జగన్ టీవీ న్యూస్ కి స్వాగతం. అనంతపురం బాధితులకు సెల్ ఫోన్లు ముట్టజెప్పడంతో అనంత ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్పురాజన్ మార్క్ జిల్లా ఎన్స్ శ్రీ కేకేఎన్ అన్పురాజన్ ఐపీఎస్ ఈరోజు 23 లక్షల విలువ చేసే 311 సెల్ ఫోన్ల అందజేత. వీటిలో మిస్ అయినవి 268 కాగా చోరీకి గురైన 43 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఈ రోజు అందజేసిన వాటితో కలిపి ఇప్పటి వరకు అందజేసిన మొబైల్ ఫోన్లు 8620. వీటన్నింటినీ విలువ సుమారు 14.50 కోట్లు. జిల్లాలో ప్రజల మొబైల్ ఫోన్లు చోరీకి గురైనవి ఇతర రాష్ట్రాలకు చేరిన రికవరీలో రాజీ పడని జిల్లా పోలీసులు ప్రస్తుతం అందజేస్తున్న మొబైల్ ఫోన్లలో అనంతపురం జిల్లా నుండి 259, శ్రీ సత్యసాయి 31, కర్నూలు 10, కర్ణాటక 5, చిత్తూరు 3, తెలంగాణ 2, గుంటూరు జిల్లా నుండి 1 సెల్ ఫోన్ రికవరీ చేశారు. సెల్ ఫోన్ దుకాణం నిర్వాహకులైన వ్యక్తులైన ఎవరైనా సరే అపరిచితులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయొద్దని ఎస్పీ సూచన. అమ్మేవారు పరిచయస్తులైనా సరే బిల్లులు సంబంధిత మొబైల్ ఫోన్ వివరాలు కలిగిన బాక్స్ ఉంటేనే కొనండి. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లు తదితర ప్రదేశాలలో మోసపు మాటలతో నమ్మబలికే వారి పట్ల ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి. అపరిచితులతో ఫోన్ కొనడం వల్ల ఇటు సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు అటు కొన్న వ్యక్తి కూడా నష్టపోతాడని గుర్తించి దూరంగా ఉండాలి. మొబైల్ ఫోన్లు తస్కరించే వారిపై ప్రత్యేక నిఘా వేసిన జిల్లా పోలీస్ చాట్ బాట్ సేవల ద్వారా బాధితులకు న్యాయం చేస్తున్న పోలీసులు ఫోన్ చోరీకి గురైన మిస్ అయిన చాట్ బాట్ లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సిఈఐఆర్ ద్వారా నమోదు చేసుకోవాలి. సిఈఐఆర్ లో ఎలా నమోదు చేసుకోవచ్చు చాట్ బాట్ లో సూచనలు కూడా చేస్తాం. వెంటనే సిమ్ IMEI నంబర్లను బ్లాక్ చేస్తారు. దీనివల్ల సదరు మొబైల్ నెంబర్ మొబైల్ ఫోన్ లో ఉన్న విలువైన సమాచారం దుర్వినియోగం కాకుండా ఉండే వీలుంటుంది. ఇక జిల్లా పోలీస్ సైబర్ విభాగం సిఐ షేక్ జాకీర్ మరియు సిబ్బందిని అభినందించడమే కాకుండా సెల్ ఫోన్ల రికవరీలో మంచి కృషి చేసిన పోలీసుల అధికారులకు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు జిల్లా ఎస్పీ. బిల్లు లేకుండా సెల్ ఫోన్ అమ్ముతామంటూ నమ్మబలికే వ్యక్తులు మరియు సెల్ ఫోన్లు దుకాణాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాలలో అనుమానాస్పదంగా సంచరించే వారిపై సమీపంలో పోలీస్ స్టేషన్ కు లేదా జిల్లా ఎస్పీ మొబైల్ ఫోన్ నంబర్ 9440796800 కు సమాచారం చేరవేయాలని విజ్ఞప్తి. సైబర్ మానిటరింగ్ టీమ్ నుంచి ఒక మంచి వర్క్కి అరౌండ్ 311 సెల్ ఫోన్స్ ఈరోజు ఏదైతే విక్టిమ్స్ పోగొట్టుకున్నారో డ్యూరింగ్ వేరియస్ ఇన్స్టెన్సెస్లో అవన్నీ కూడా రికవర్ చేసి ఈరోజు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వీటి విలువ 83 lakh rupees. సోఫార్ అనంతపురం జిల్లాలో మాత్రం గత 2 ఏళ్ళుగా సెక్యూర్ చేసిన మొబైల్ ఫోన్స్ అండ్ విక్టిమ్స్కి హ్యాండ్ ఓవర్ చేసినది 8620 మొబైల్ ఫోన్స్ అండ్ 14.5 crore వర్త్ ఆఫ్ మెటీరియల్ని బాధితులకు మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సైబర్ నేరాలకు సంబంధించి ప్రజల్ని కోరుతున్నది ఒకటి, ఇప్పుడు నేరం జరగక ముందు నేరం జరిగిన తర్వాత అంటే అటెంప్ట్ చేసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెల్ ఫోన్స్లో మెసేజెస్ వస్తూ ఉంటాయి, ఫలానా లింక్ని క్లిక్ చేయండి. చాలామంది ఏంటంటే మనం క్లిక్ చేయకుండానే మనం చాలామంది అప్రమత్తంగా ఉంటాం, కానీ అక్కడ ఒక నేరం అటెంప్ట్కి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి ఇన్ఫర్మేషన్ని దాఖలు చేయడానికి కోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది. అది సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచే లాంచ్ అయ్యింది. దానికి పేరు చక్షు, CHAKSHU అనే వెబ్సైట్. ఇది NCRP మరియు CAR, ఇంతకుముందు నేను చెప్పినట్టు NCRP అనేది నేరం జరిగిన తర్వాత విక్టిమ్స్ తను కంప్లైంట్ని నమోదు చేయడానికి అయిన ప్రత్యేక వెబ్సైట్ NCRP. నేరాన్ని అటెంప్ట్ కోసం మనకు ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి. మిగతా రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఒకవేళ ఇలాంటి మెసేజెస్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది, నా వాట్సాప్కి వచ్చింది, నా సెల్ ఫోన్కి వచ్చింది జనరల్ మెసేజ్గా అన్న విషయాన్ని దాఖలు చేస్తే వాటి మీద కూడా ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవడానికి కోసం సైబర్ సెల్లో టీమ్స్ ఉన్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన వెబ్సైట్. ఈ వెబ్సైట్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే మనకు నమోదయ్యే కంప్లైంట్ ఒక 10 అయితే 100 మంది మీద అది ప్రయత్నం జరిగిన తర్వాత ఒక 10 మంది విక్టిమ్ అవుతున్నారు. ఆ 100 మంది కూడా ఇలాంటిది జరుగుతుంది అన్న విషయాన్ని చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వాళ్ళకైనా మార్గాలు కనిపించదు. దానికి ప్రత్యేకంగా లాంచ్ చేయబడిన వెబ్సైట్. దయచేసి అందరూ కూడా ఈ వెబ్సైట్ని వినియోగించుకొని ఒకవేళ ఏదైనా అలాంటి అటెంప్ట్ జరిగేటప్పుడు అది ఏ టైప్ ఆఫ్ ఫ్రాడ్ అయినా సరే, బ్యాంక్ ఫ్రాడ్ కావచ్చు, ఆర్ ఈ-కామర్స్ ఫ్రాడ్ కావచ్చు, ఆర్ వేరే ఏదైనా చీటింగ్ కోసం లింక్గా ఏదైనా మీకు పంపించున్నా కావచ్చు, యాప్ ఫ్రాడ్ కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో దాఖలు చేస్తే ఎవరు అలాంటివి చేస్తున్నా దాన్ని చిన్నగా పరిశీలించి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికైనా ఒక వెసులుబాటు క్రియేట్ చేయడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా ఈ యొక్క చక్షు వెబ్సైట్, అదేవిధంగా NCRP నేరం జరిగిన తర్వాత
ఒకవేళ అఫెన్స్ జరిగిన తర్వాత వాడుకోవాల్సిన వెబ్సైట్ ఎన్సీఆర్పి పోర్టల్. అదేవిధంగా 1930 ఈ రెండుకు కూడా కామన్గా ఫోన్ చేసి చెప్పినా దీంట్లో వీ విల్ టేక్ ద కంప్లైంట్ అవచ్చు. ఇది కాకుండా సిఏఆర్ పోర్టల్, సెల్ ఫోన్స్ ఒకవేళ మిస్ అయినాక ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ పోర్టలే. దీంట్లో నమోదు చేస్తే మిస్సింగ్ సెల్ ఫోన్స్ని రికవర్ చేసి ఇవ్వడానికి కూడా ప్రత్యేక వెబ్సైట్, మీకు అందరికీ తెలిసిన విషయం, అది కూడా వాడుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.